రాహుల్కి ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటన్నయ్య. ఏమంటున్నావమ్మా? అవునన్నయ్య, ముందు నేను నమ్మలేదు, కానీ ఈ ఫోటో చూస్తుంటే నమ్మకుండా ఎలా ఉండమంటావు? మా భవానీ అంటూ నెత్తిన పెట్టుకున్నారు కదా, చూసారా మీ భవానీ ఏం చేసిందో? అలా అనకండి. భవానీ ఏ తప్పు చేయదో, ఏం జరిగిందో తెలుసుకుందాం. షట్ అప్! కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నారా? ఏంటమ్మా అందరూ అంత సీరియస్ గా ఉన్నారు? ఏమైంది మావయ్య? వాట్ హ్యాపెండ్? ఎవరేం మాట్లాడరేంటి? అక్క నువ్వైనా చెప్పు, ఏమైంది? రాహుల్కి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట ఐశ్వర్య. నో, ఇది నిజం కాదు. అదే భవానీ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో, ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలీదు. తను నా ప్రాణ స్నేహితురాలు. మావయ్య అక్కేమంటుందో విన్నారా? బావకి నేనంటే ఇష్టం లేదా? చెప్పన్నయ్యా, నీ మేనకోడలు అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. రాహుల్ ఎక్కడా? ఎక్కడా రాహుల్? ఏంటి నాన్న అందరిలా? ఏమండి, ఏంటి నాన్న ఇది? ఏంటని ఏం తెలియని వాళ్ళ అడుగుతున్నావు? ఏం చేసావో నీకు తెలీదా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు నాన్న. సరే, అర్థమయ్యేలానే అడుగుతాను. ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నిన్నేరా అడిగేది? సమాధానం చెప్పు. ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఏంటండి ఇది? అందరి ముందు అబ్బాయి కాలర్ పట్టుకొని నువ్వు మధ్యలో వచ్చావంటే చంపేస్తాను. చెప్పరా, నీకు ఐశ్వర్య అంటే ఇష్టమేనా? ఇప్పుడెందుకు నాన్న ఇలా అడుగుతున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఉండన్నయ్య, వాడితో నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వరా. రాహుల్, దీనికేం సమాధానం చెప్తావు? ఆ ఫోటో నిజమే అత్తయ్య. రే రాహుల్, అంటే నువ్వు ఆ భవానీ? కానీ మీరనుకుంటున్నట్టు కాదత్తయ్య. భవానీ బురదలో పడిపోతుంటే పట్టుకున్నాను.
కావాలంటే ఐశ్వర్యని అడగండి. అవునమ్మా, బావ చెప్తుంది నిజమే. అసలేం జరిగిందంటే అదే జరిగిందమ్మా. ఇందులో బావ తప్పేమీ లేదమ్మా. ఐశ్వర్య, నువ్వింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు ఆ మాత్రం సెన్స్ లేదా? సారీ మమ్మీ. వదిలేయమ్మా నా కోడల్ని. నిజమేంటో తెలిసిందిగా. సారీరా రాహుల్. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటత్తయ్య? లేదురా, తొందరపడ్డాను. నాకు తెలుసురా నీ గురించి, కానీ ఆ ఫోటో చూసేసరికి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. అందుకే అనవసరంగా నీ మీద కోపం పెంచుకున్నాను. పర్లేదులేమ్మా, ఆ ఫోటో చూస్తుంటే నా రక్తమే మరిగిపోయింది. ఇంకా నీకు కోపం రావడంలో తప్పేముంది? ఛా, ఈ పెళ్లి పెటాకులు అవుతుందనుకుంటే పర్మనెంట్గా ఫిక్స్ అయ్యేలా ఉందేంటి? అమ్మో నాన్న, అత్తయ్య కోపం చూసి నా కాళ్ళు వణికిపోయాయి. ఏం కోపం, ఏం కోపం! మరి నా చెల్లెలంటే ఏమనుకున్నావురా? ఆడపులి. అమ్మయ్యా, ఈ రోజుతో ఇంకా క్లియర్ అయిపోయింది. ఈ పెళ్లి రాహుల్ ఐశ్వర్య ఇష్టంతోనే జరుగుతుంది. మరి ఇష్టం లేకుండానే పెళ్లి కొప్పుకుంటాడా? రాహుల్కి వాడి మరదలంటే మహా ఇష్టం. ఏమంటావురా రాహుల్? అవునన్నా, తమ్ముడికి ఐశ్వర్య అంటే చాలా ఇష్టం. అందుకేగా మీరు పెళ్లి చేస్తాను అంటే మారు మాట్లాడకుండా వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు. ఎరా రాహుల్, నిజమే కదా? చెప్పరా, నీ మరదలంటే ఇష్టమే కదా? చిన్న ఫోటోకే ఇంత పెద్ద గొడవ చేశారు అంటే ఇక ఈ టైంలో పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే అమ్మో వద్దు. చెప్పు నాన్న, ఇష్టమే అని చెప్పు. ఇష్టమే. ఐశ్వర్య, ఈ పెళ్లి జరగాలరా. ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇది మా ఇద్దరి ఆశ మాత్రమే కాదురా, మీ తాతయ్య చివరి కోరిక కూడా. మీ పెళ్లి మన వంశానికే పెద్ద పండగ అవుతుందమ్మా. అదెంతలోకి? పెళ్లి చేసుకొని మీ ఇద్దరు ఎప్పుడూ మా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలి. ఉంటారుగా? ఉంటాం మమ్మీ. రాహుల్, నిన్నేరా? సంతోషంగా ఉంటారుగా? ఉంటాం అత్తయ్య. సరే సరే, అందరూ వెళ్ళండి. వెళ్ళి పని చూసుకోండి. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదన్నయ్య. అవునమ్మా, మనుషుల మనస్సు ఊసర వెళ్లి కంటే వేగంగా రంగులు మారుస్తుంది. అందుకే నిశ్చితార్థం
ఆ వెంటనే పెళ్లి చేసేస్తే మనకే మంచిది. అలా చెయ్యాలి అంటే ముందు ఆ ముఖ్యర నా చేతుల్లోకి రావాలి కదా అన్నయ్య. వస్తుందమ్మా, ఆ క్షణం చాలా దగ్గరలోనే ఉంది. అదే భవానీ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలీదు. ఆనందం నీ పేరే నా సొంతం, తను నా ప్రాణ స్నేహితురాలు. నా కోసం వచ్చావేలా ఈ వేళ విరబూసే ఈ బంధం నన్ను చేరే ఆశలనే ఎదలోనే పెంచిందిలా. రాహుల్ బాబు ఉంటే నా మీద ఒక్క మాట కూడా పడినవాడు. ఐశ్వర్యమ్మ నన్ను ఎంత ఎగతాళి చేయాలని చూసినా నా పక్కనే ఉంటూ భుజం తట్టి నిలబడ్డాడు. అవును, ఫోన్ రాగానే అంత హడావుడిగా వెళ్ళిపోయాడేంటి? ఏమై ఉంటుందమ్మా? భవానీ, గీత, జాగ్రత్త గీత, చూసుకో. ఎందుకంత కంగారు పడుతూ వస్తున్నావు? భవానీ నీకు ఈ సంగతి తెలుసా? ఏ సంగతే? రాహుల్ బాబు ఇంట్లో పెద్ద గొడవైందంట. గొడవ? దేనికి? నీ వల్లే అంటున్నారు. నా వల్ల? ఏం మాట్లాడుతున్నావే? నా వల్ల గొడవ అవడమేంటి? అవును భవానీ, ఇందాక పొలంలో నువ్వు కింద పడిపోబోతుంటే రాహుల్ బాబు పట్టుకున్నాడు కదా, అదెవరో ఫోటో తీసి వాళ్ళ ఇంట్లో చూపించారంట. ఫోటోనా? అవునే, ఆ ఫోటో చూసి ఛాయాదేవి గారు పెద్ద గొడవ చేశారంట. పాపం ఆ గొడవలో రాహుల్ బాబుని వాళ్ళ నాన్న కొట్టారంట. రాహుల్ బాబుని కొట్టారా? ఎందుకు? అసలు అందులో ఆయన తప్పే ఉంది. నేను పడిపోబోతుంటే పట్టుకున్నారు, అంతే కదా? అది మనకి తెలిసే, కానీ వాళ్ళు అలా అర్థం చేసుకోలేదు. రాహుల్ బాబుకి ఐశ్వర్యతో పెళ్లి ఇష్టం లేదని నిన్నిష్టపడుతున్నాడని అనుకుంటూ అంత పెద్ద గొడవ చేశారంట. అయ్యో, ఏంటి గీత ఇది? నా వల్ల వాళ్ళ పెళ్లికి సమస్య వస్తుందా? నేనెప్పుడే రాహుల్ బాబుని కలుస్తాను. ఆగు భవానీ, నువ్వేం కంగారు పడకు. వాళ్ళ పెళ్లికి ఎలాంటి సమస్య లేదు. రాహుల్ బాబు బానే ఉన్నాడంట. వాళ్ళ ఇంట్లో పనిచేసే సుబ్బమ్మ అక్కతో మాట్లాడా, అన్నీ సర్దుకుంటాయి. నిజమే కదా? నిజం. రాహుల్ బాబుకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదు. చెడేదైనా ఉంటే అది నాకే రావాలి. ఆయనకంతా మంచి జరగాలి. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నువ్వు పక్కనుంటే రాహుల్ బాబు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు భవానీ. అయినా అసలు రాహుల్ బాబు నన్ను ఇష్టపడుతున్నారని వాళ్ళెలా అనుకున్నారు? వాళ్ళ సంగతేమో కానీ నేను మాత్రం అది నిజమైతే బాగుండనుకున్నా. ఏమంటున్నావు గీత? అవునే, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉన్నా. ఒకరంటే ఒకరు ప్రాణంలా ఉంటారు. మీ ఇద్దరి జంట చూడటానికి చాలా బాగుంటుంది భవానీ. దేవుడి జన్మకి మీ ఇద్దరికి రాసిపెట్టుంటే ఎంత బాగుంటుందో కదా. ఒకటి చెప్పనా, నాకెందుకో నీ మనసులో రాహుల్ బాబు ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకో నాకలా అనిపించింది భవానీ. నువ్వు కూడా ఒకసారి నీ మనసును అడిగి చూడు, నిజం నీకే తెలుస్తుంది.
అత్త చెప్తుంది నిజమా? రాహుల్ బాబుని ఇష్టపడ్డం లేదు లేదు. భవానీ, మనసు మాయలో పడకు. ఏం ఆలోచిస్తున్నావు? రాహుల్ బాబు నీ స్నేహితుడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు. అమ్మా, ఇవిగోండి మీరు అడిగిన బంగారు నగలు. చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మీరిచ్చిన డిజైన్స్తో ఏం మిస్ అవ్వకుండా స్వచ్ఛమైన బంగారంతో చేయించాం. మంచిది, ఇంకా మీరు వెళ్ళొచ్చు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం. వదినా, రాహుల్ ఐశ్వర్య పెళ్లికి అమ్మవారికి నగలు చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఏం చేసినా వాళ్ళిద్దరి సంతోషం కోసమే కదా వదినా. అయినా అసలు అమ్మవారికి ఊరంతా కోరుకున్నట్టు 7 వారాల నగలే చేయించాలనుకున్నాను. కానీ వాటికి ఇంకొంచెం టైం పడుతుంది. అందుకే ఈలోగా అమ్మవారికి ఈ నగలు చేయించాను. మా చెల్లెలి కోపానికైనా ప్రేమకైనా కొలమానం లేదు జయంతి. చూసావా నా చెల్లెలి ప్రేమ? అవునండి, వదినకి కోపం ఎక్కువే, అయినా అంతకంటే ఎక్కువ ప్రేముంది. అదంతా మీకు నా మీదున్న అభిమానం వదినా. అభిమానమా తొక్క? నువ్వు మినిస్టర్వి కాబట్టి నీకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అన్నయ్య, ఈ నగలు గుళ్ళో ఆ అమ్మోరికి సమర్పించాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. ఏంటి రాహుల్, ఇంకా డల్గా ఉన్నావు? ఇంకా నా మీద కోపం పోలేదా? అయ్యో, నీ మీద నా కోపం ఏంటత్తయ్యా? నీ వేలు పట్టుకొని తిరిగినవాడు, వాడికి నీ మీద ప్రేమ తప్ప కోపం ఎందుకుంటుందమ్మా? మరైతే ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు రాహుల్? అలా అడుగుతావేంటి మమ్మీ? బావా షెర్లాక్ హోమ్స్ కంటే పెద్ద డిటెక్టివ్ కదా. ఏమంటున్నావు ఐశ్వర్య? అవును మమ్మీ, టెంపుల్ ఎలా బిల్డ్ చేశారు, ఆ ఆర్కిటెక్చర్లో ఉన్న మిస్టరీ ఏంటి, గోదావరిలోకి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయంటూ 100 విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందులో దేని గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. ఏం బావా? అవునవును, అంతే. నువ్వేమీ బావ గురించి వర్రీ అవ్వకు, బావని నేను చూసుకుంటాను కదా. అప్పుడే బావ మీద ఎంత శ్రద్ధ! అవును మమ్మీ, నా బావ నాకు కాకపోతే ఇంకెవరికి శ్రద్ధ ఉంటుంది? ఏం మావయ్యా? అవునమ్మా, ముందు నువ్వే, నీ తర్వాతే ఎవరైనా. ఛాన్స్ దొరికితే చాలు మామ కోడళ్ళు ఒక్కటైపోతారే. ఏమండి బావగారు, ఈ అడ్వెంచర్లన్నీ మన పెళ్ళయ్యేంత వరకే. వన్స్ పెళ్ళయ్యాక నీ లైఫ్ టైం అడ్వెంచర్ నేనే అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్ కాదు, ఆర్డర్. ఏంటైశ్వర్య, అప్పుడే నా కొడుకుని భయపెట్టేస్తున్నావా? పెళ్ళైనంత వరకేనా? కొంచెం టైం ఇవ్వమ్మా. సరే, ఇప్పటికే లేట్ అయింది, అందరూ వెళ్ళి పడుకోండి. వదినా, ఈ నగలు దేవుడి దగ్గర పెట్టు. రేపందరం కలిసి అమ్మవారికి సమర్పిద్దాం. అలాగే వదినా. సరే అత్తయ్య. ఓకే మమ్మీ, గుడ్ ఓకే నైట్. నాన్న, గుడ్ నైట్. అన్నయ్య, మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టు జరగాలి. ఈ
ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదమ్మా. ఈసారి ప్లాన్ వేసింది బలంతో కాదు, బుద్ధితో. మనం అనుకున్నట్టు జరిగి తీరుతుంది. అవునత్తయ్య, మీరు చెప్పినట్టే రేపు ఆ నగల్లో ఒక నగని దొంగిలించి ఆ నేరం భవానీ మీదకి తోస్తే చాలు. ఇంకా దాన్ని జన్మలో గుళ్ళో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాం. కానీ అది చాలా జాగ్రత్తగా చెయ్యాలి పెద్దోడా. మనం భవానీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో ఆ సుబ్రహ్మణ్యం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఏళ్ల నుండి ఆ భవానీని, ఈ ఊరిని, ఆ గుళ్ళో అమ్మవారిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ సుబ్రహ్మణ్యంతో చాలా జాగ్రత్త. మీరేమైనా చెయ్యండి, కానీ నిశ్చితార్థంలోగా ఆ ముఖ్యర నా చేతిలో ఉండాలి. ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఛాయాదేవి గారు నగలు అమ్మవారికి ఇవ్వగానే ఆ నగల్లో నుండి ఒక నగని దొంగతనం చేయాలి. ఆ దొంగతనం నింద భవానీ మీద పడాలి. దాన్ని గుళ్ళో నుంచి బయటికి గెంటెయ్యాలి.